అడ్డంగా వాదన చేయడం జరుగుతోంది. క్రిస్టియానిటీని పాటించే బ్రిటిష్ పాలకులు కూడా ఏ రోజు కూడా వెంకటేశ్వర స్వామిని కదిలించాలనో లేకపోతే అక్కడ ఉన్న ఆభరణాలనో లేకుంటే ఆస్తులను దోపిడీ చేయాలనే ఆలోచన ఏ రోజు కూడా చేయలేదు. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి గారికి కూడా ప్రమాదం పుట్టుకొచ్చింది. అందరూ కూడా కలియుగ వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామికి అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండలు కాదు ఇవి 2 కొండలే అని చెప్పి దాన్ని గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కూడా 2 కొండలుగా దీన్ని గుర్తించాలని చెప్పి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంగా హిందువులలో అందరూ కూడా తిరుగుబాటు వచ్చిన తర్వాత వ్యతిరేకించిన తర్వాత ఆ నిర్ణయం నుంచి ఆయన వెనక్కి పోవడం జరిగింది. దాదాపు 235 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి. ఈ 5 సంవత్సరాలలో టీటీడీ ఉద్యోగులు, అప్పటి పాలక మండలి, అప్పటి వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కలిసి ఇంత ధనాన్ని దోపిడీ చేశారని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా దానిని జగన్మోహన్ రెడ్డి అంగీకరించకుండా కల్తీ లేదని చెప్పి